నమస్తే మేడం, నా పేరు నాగేశ్వర్, అమీర్పేట్ చంద్ర బ్రదర్స్. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర కొత్తగా ఈ పండగకు వచ్చిన కొత్త వెరైటీస్ల గురించి, అలాగే మ్యారేజ్ కలెక్షన్ గురించి, మేము సొంతంగా తయారు చేయబడిన వెరైటీస్ గురించి మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది వచ్చి చూడండి మేడం, కంచిపట్టు శారీ, కంచిపట్టు మీద హ్యాండ్ వర్క్ చేసి, అలాగే సురాసిక్ అండ్ డైమండ్ అండ్ కర్దానా, దర్దోజీ ఈ వర్క్స్ అన్నిటితోటి చేయబడింది. ఇది వచ్చేసి మనకి మ్యారేజ్ కలెక్షన్ అమ్మ. ఇది వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు. ఇది అంటే మనకి ఫ్రంట్ వేసుకోవచ్చు, అంటే మారోడి పళ్ళు వేసుకోవచ్చు, బ్యాక్ వేసుకోవచ్చు. వెడ్డింగ్ పర్పస్లో బాగా యూజ్ చేసేది, అంటే ఐ మీన్ ఎక్కువ రిసెప్షన్కి యూజ్ చేస్తారు ఈ శారీ. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వర్క్. ఇది నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా కూడా ఆల్ ఓవర్, అంటే ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలా ఫుల్ వర్క్తో చేయబడి ఉంటుంది అమ్మ. ఇది వచ్చేసి చూసారా ఎంత ప్యూర్ దర్దోజీ అండ్ కర్దానా, సురాసిక్, అలాగే డైమండ్ వర్క్. ఇది ఆల్ ఓవర్ బార్డర్లోని మనకి శారీ అంతా కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ ఇలా. అమీర్పేట్ చందన బ్రదర్స్. ఇప్పుడు మేము ఓన్గా చేయబడిన ఈ కంచిపట్టు శారీస్ పైన వర్క్ ఏదైతే ఉందో అది మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి అమ్మ కంచిపట్టు శారీ. కంచిపట్టు శారీస్ మీద మనకి ప్యూర్ కర్దానా, దర్దోజీ అండ్ సురాసిక్, ఈ బ్లూ డైమండ్ ఏదైతే ఉందో చూసారమ్మా, ఇది వచ్చేసి మనకి చాలా కాస్ట్ అయిందమ్మా. ఒక్కొక్కటి ఈచ్ వన్ వచ్చేసి మనకి చాలా కాస్ట్ పడుతుంది. ఈ వర్క్ అనేది స్పెషల్గా అందరూ చేయలేరమ్మా, మేము ఓన్గా మా చందన బ్రదర్స్ ఫారం నుంచి చేయబడిందమ్మా. ఇది వచ్చేసి మనకి మ్యారేజెస్కి, రిసెప్షన్కి, వెడ్డింగ్ కలెక్షన్ బాగా యూజ్ చేస్తారు. ఈ శారీ వచ్చేసి చూసారా, ఈ శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ జెరీ వర్క్ తోటి నేయబడిందమ్మా. కంప్లీట్ ఈ ప్లెయిన్ శారీ తయారు చేయడానికే మనకి 25 to 35 days పడుతుంది సార్. ఇది వచ్చేసి వర్క్ అంతా చూసారా, ఈ వర్క్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్ వర్క్ అన్నమాట. ఇది ఈ హ్యాండ్తో స్టిచ్ చేయబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇదంతా వచ్చేసి ప్యూర్ దర్దోజీ అమ్మ. ఇది దర్దోజీ మీద పిటాయి వర్క్ వస్తుంది. ఇది పిటాయి నుంచి అలా కొంచెం లోపలికి వచ్చినట్టయితే ఫ్లవర్ లోపల లుకింగ్ చూసారా, ప్యూర్ సురాసిక్. దీనికి మళ్ళీ కర్దానా అటాచ్ చేస్తారమ్మా. ఇది వచ్చేసి మనకి శారీ తయారు చేయడానికి 20 నుంచి 35 days పడుతుంది. అలాగే దీని మీద వర్క్ చేయడానికి మళ్ళీ మనకి 15 days అబోవ్ పడుతుందమ్మా. అంతా చూడండి, ఈ వర్క్ స్టైల్, ఈ మ్యాన్షన్ ఇదంతా కూడా అంటే మా ఓన్ లూమ్స్ అమ్మ. ఇవన్నీ కూడా మేము ఇలా చేయించి ఇప్పుడు స్పెషల్గా ఈ తరానికి మేము అందజేసే కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఇలా కంచిపట్టు, దాని మీద మళ్ళీ హ్యాండ్ వర్క్. అలాగే ఇది చూస్తుండడం, ఈ బార్డర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఇది చూసారు, ఈ బాడీ అంతా కూడా ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్. అలాగే బార్డర్లో కూడా ఎంతో నీట్గా, మరీ పెద్దది కాకుండా ఇప్పుడు జనరేషన్కి బాగా సెట్ అయ్యేవాళ్ళు. అంటే హైట్ ఉన్నా తక్కువ ఉన్నా ఎలా ఉన్నా సరే ఈ ఫ్లవర్ లుక్, కలర్ కాంబినేషన్స్, అలాగే ఈ బార్డర్ కూడా చాలా ఇంక్లూడ్గా చాలా నీట్గా తయారు చేయబడిందమ్మ ఈ డిజైన్. అలాగే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇదిగోండి, ఇదంతా బాడీ చూసాం కదమ్మా, బాడీ బార్డర్. అలాగే ఇది వచ్చేసి పళ్ళు చూసారు, డిజైనర్ పళ్ళు అంటారమ్మా దీన్ని వచ్చేసి మనకి పళ్ళు వర్క్ అంతా కూడా స్పెషల్గా సురాసిక్ అండ్ డైమండ్తో తయారుపడినది అంతా. దీంట్లో కూడా దర్దోజీ, ప్యూర్ దర్దోజీ అమ్మ. ఇది చాలా కాస్ట్ అయింది ఇది. అలాగే ఇది ఫ్రంట్ పళ్ళు వేసుకున్నా, అలాగే బ్యాక్ పళ్ళు వేసుకున్నా, మారోడి పళ్ళు వేసుకున్నా, ఎలా వేసుకున్నా సరే చాలా నీట్గా సూపర్గా కనిపిస్తుంది మేడం. హెవీ వెయిట్ లేకుండా ఇప్పుడు అందరూ కోరుకునే మా కస్టమర్ స్పెషల్గా అడిగే విధంగా మా ఓన్ లూమ్స్ మీద చేయించి చాలా లైట్ వెయిట్గా వర్క్ చేయబడింది తల్లి. ఇది వచ్చేసి చూసారా, బార్డర్లో వర్క్ అంతా కూడా చాలా స్పెషల్గా అన్నమాట. మీకు ఇదంతా స్పెషల్గా చేయబడిందమ్మా. ఇది ఈ వర్క్ తోటి కంపేర్ చేస్తామంటే మనకి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. ఇందులో కలర్స్ చాలా ఉంటాయి అమ్మ దీంట్లోని. ఇందులో మనకి 10,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 1,50,000 దాకా మనకి వర్క్ చేయబడుతుందమ్మా. స్టార్టింగ్ 10,000 రూపాయలు ఇలా కంచిపట్టు మీద వర్క్, అప్ టు 1,50,000 దాకా మనకి వర్క్ ఇవ్వబడుతుంది మీ అమీర్పేట్ చందన బ్రదర్స్లో. అలాగే ఇది చూసారా, వర్క్ స్టైలింగ్ చూడండి బాగా. ఇదంతా కూడా దానికి సపరేట్గా డిజైన్ చేయబడిందమ్మా. ఈ డిజైన్ గురించి అంటే ఈ వర్క్ చేయడానికే ఈ చీర నేస్తారు, వేరేలా కాకుండా ఈ ఓన్లీ వర్క్ పర్పస్ మెన్షన్ ఉపయోగించే ఈ శారీ చేయబడుతుందమ్మా. చూసారు కదా అంత డిజైనర్ పళ్ళు, మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వేసుకున్న తర్వాత ఈ పళ్ళు అమ్మ. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో శారీలు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే మెయిన్ బ్లౌజ్ అమ్మ. ఇది సరే 2 హ్యాండ్స్కి మేడం, ఫుల్ హ్యాండ్స్కి అంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు యూత్ అంతా పెట్టుకునేది చిన్న హ్యాండ్స్, ఎక్కువ వర్క్ లేకుండా చాలా యూనిక్గా, లైట్ వెయిట్గా. అలాగే డిజైనర్ బ్లౌజ్తో వస్తుందమ్మా. ఇది మొత్తం ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ తోటి అమ్మ. ఇది చూసారా, కంప్లీట్గా మన కంచిపట్టు చీరలు నార్మల్గా ఎక్కడ చూసినా సరే ప్లెయిన్ బ్లౌజెస్ కనిపిస్తుంటాయి. దాంట్లో డిజైనర్గా ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్, సెల్ఫ్ మ్యాంగో వర్క్, దాని మీద మళ్ళీ అటాచ్ మీనా వర్క్తో. అలాగే ఇలా పక్కకు చూడండి, ఇదంతా బ్లౌజ్ వస్తుందమ్మా. ఇది హ్యాండ్స్కి ఇది చెప్తానమ్మా. ఇది చూసారా వర్క్, ఇది ఇలాగే 2 హ్యాండ్స్కి వస్తుంది మేడం. అలాగే ఇంకా మనం చూసినట్టయితే ఇప్పుడు అంతా డిజైనర్ బ్లౌజ్ ఉపయోగిస్తున్నారు. శారీ విత్ కమ్ బ్లౌజ్
ఫుల్ వర్క్ బ్లౌజ్ అమ్మ. ఇది చూసారా బ్యాక్ మొత్తం వస్తుంది ఈ వర్క్ మొత్తం ప్యూర్ సురాసిక్ డైమండ్ అండ్ కర్దానా దర్దోజీ పిటాయ్ వర్క్ తోటి డిజైనర్ బ్లౌజ్ చేయబడింది అమ్మ. ఇదంతా కూడా మొత్తం నెక్ షేప్ అంతా కూడా వస్తుంది అమ్మ. బ్యాక్ మొత్తం ఈ ఫుల్ వర్క్ తోటి వస్తుందమ్మ. సో దీనికి మీరు ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు ఇంకా, ఎందుకంటే ఫుల్ వర్క్ బ్లౌజ్ అండ్ ఫుల్ స్లీవ్స్, అలాగే శారీ ఆల్ ఓవర్ వర్క్. దీంట్లో కలర్స్ అడిగారు కదా మేడం, దీంట్లో మనకి 10 to 15 షేడ్స్ ఉంటాయి. సో శారీకి డిజైన్ మారిపోతూ ఉంటుంది. ఈ చీర ఈ డిజైన్ చేస్తే నెక్స్ట్ శారీ ఇంకొక డిజైన్, అరే నెక్స్ట్ శారీ ఇంకా మీకు చూపిస్తాను, చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ కూడా చూసారా స్పెషల్గా చేయబడింది అన్నమాట ఇది. అలాగే మేడం ఇప్పుడు దాకా మనం చూసిన శారీ అంతా కూడా మనకి ఇలాగా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ చేయబడింది కదమ్మా. ఇప్పుడు పళ్ళు చూడండి, పళ్ళు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా మనం పళ్ళు చూసినట్టయితే చూసారా ఎప్పుడైనా సరే ఒకే వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా ఒకే వర్క్లా కాకుండా ఇది చూడండి మనకి కొంగు ముళ్ళు వేసుకునే దగ్గర ఒక వర్క్ అమ్మ. ఇదంతా చూసారా ఫ్లవర్ వర్క్, ప్యూర్ సొరాసిక్ అండ్ కర్దానా పిటాయ్ వర్క్ తోటి ఇలా డిజైన్ చేయబడింది ఇదంతా కూడా. ఇది ఒక వర్క్ అయితే దాని నెక్స్ట్ మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకొక బార్డర్, ఇదంతా చూడండి ప్యూర్ డైమండ్, ఇది డైమండ్ వర్క్ తోటి కలర్ వర్క్ ఇదంతా కూడా స్పెషల్గా చేయబడిందమ్మా. దాని పక్క నుంచి ఇంకా కొంచెం లోపలికి వస్తా అంటే చూసారా ఇదంతా ఒక ఆర్ట్ చేయబడిందమ్మ. ఇదంతా హ్యాండ్ వర్క్, ఇదంతా చూసారా దీనికి ఇదంతా కూడా పిటాయ్ వర్క్, దాని పక్కన దర్దోజీ, దాని పక్కన మళ్ళీ ప్యూర్ సురాసిక్ స్టిచ్ చేయబడిందమ్మ. ఇదంతా అంటించింది కాదు, లేదమ్మ ఇదంతా కూడా ప్యూర్ సురాసిక్ కదా. మనకు తక్కువ రేట్లో చూసినట్టయితే అది ప్రాబ్లం ఉండొచ్చు. సో ఈ కాస్ట్ పెట్టిన తర్వాత ఏంటంటే దీనికి మీరు భయపడాల్సిన పని ఉండదు, ఎందుకంటే చూసారా ఇది షైనింగ్ చూసారా ఎంత షైనింగ్ వస్తుందో. ఇది షైనింగ్ ఎన్నాళ్ళైనా అలానే ఉంటుందమ్మ, మనం ఎన్ని రోజులు వాడినా అలానే ఉంటుంది. అలాగే దీని పక్కన వేసిన ఈ డైమండ్ సురాసిక్ కూడా చూసారా ఈ కలర్ కాన్సెప్ట్ ఈ శారీని ఉద్దేశించి దానికి ఆపోజిట్ కలర్లోనే ఇవన్నీ తయారు చేయబడతాయమ్మా. ఇదంతా కూడా ఒక అద్భుతమైన ఫ్లవర్ లుకింగ్ అన్నమాట. నార్మల్గా మనం చూసి ఎప్పుడు కట్టేది కాకుండా దాని పక్కకి ఇలా వస్తుందమ్మా. ఇది చూడండి ఒకే పళ్ళులో మనకి ఇన్ని రకాల వేరియంట్స్ మేము చూపించగలుగుతామమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే మనకి 5-6 వర్కులు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఇదొక వర్కు, ఇదొక వర్కు, ఇదొక వర్కు, అలాగే దీనికి వచ్చేసరికి మళ్ళీ దానికి ఆపోజిట్, దీనికి వచ్చేసరికి మళ్ళీ మనకి కొంగు పక్కనే ముళ్ళు వేసుకునే దగ్గర ఇదొక వర్క్ అమ్మ. అలాగే మనం ఇప్పుడు దాకా చూసింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక బాడీలో ఒక పార్ట్ అయితే అమ్మ. నెక్స్ట్ మనకు మెయిన్ పార్ట్కి వచ్చేసి బాడీ కలర్ అండ్ డిజైనింగ్ అమ్మ. చూసారా కలర్ కాన్సెప్ట్ ప్యూర్ గ్రీన్లో నెమలకంఠం మిక్స్ అమ్మ. నెమలకంఠం కలర్లోని మళ్ళీ విత్ గోల్డ్ మిక్స్, ఇదంతా చూసారా గోల్డ్ అవుట్లైటింగ్ వర్క్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి అది చెప్తానమ్మా. ఇదంతా కూడా అవుట్లైటింగ్ వర్క్ తోటి ప్యూర్ జెరీతోటి నేయబడింది అమ్మ. ప్యూర్ సిల్వర్ పర్సెంటేజ్ జెరీ అంటారు దీన్ని. అంటే మనకి నల్లబడ్డం పాడవడం అలాంటిది ఏం లేకుండా ప్యూర్ జెరీ, ఇదంతా కూడా ప్యూర్ జెరీ మీద అవుట్లైట్ ఫ్లవర్ లుక్ చేసి బాడీ కలర్ కూడా చూసారా గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ అన్నమాట. గ్రీన్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చే నాచు గ్రీను చిలక పచ్చ అవి కాకుండా ఇదంతా వచ్చేసి మనకి పికాక్ కలర్ అంటారు, పికాక్ గ్రీన్ గోల్డ్ టచ్. ఇదంతా కూడా మనకి దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ మెంబర్ ఆఫ్ వస్తాయమ్మా. ఈ సారీ మేము ఓన్గా కంచి నుంచి డిజైనింగ్ చేయబడిందమ్మ. ఇది మా పోస్టర్ సారీ, ఇది మేము ఓన్గా కంచిలో మా సొంత మగ్గాలతో చేయబడింది. ఇది చందన బ్రదర్స్ ఫారం నుంచి సొంత మగ్గాలతో చేయబడింది. దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయమ్మ. ఇంకా అంటే ఈ తరానికి మేము కొత్తగా ఆన్ చేసే వర్క్ స్టైల్ కాన్సెప్ట్ ఇదంతా కూడా. ఈ ఫ్లవర్ లుక్ చూసారు ఎంత డిజైనింగ్గా చేయబడిందో. ఈ నేచే వాళ్ళు కూడా మాకు సొంత మగ్గాలమ్మ ఇవన్నీ కూడా. ఈ వర్క్స్ మీకు బయట ఎక్కడా కనిపించేవి. శారీ అంతా చూసాం కదమ్మా. ఇప్పుడు ఈ శారీ అంతా చూసింది ఒకటైతే మనకి దీని కాస్ట్ వచ్చేసి 45,000 అమ్మ. 45,000 అంటే ఇదే వెరైటీలో మనకి దీనికంటే కొంచెం లోయెస్ట్ ప్రైస్లో చూద్దాం అంటే అప్ టు 10-15,000 నుంచి అవైలబుల్ ఉన్నాయమ్మా. దీంట్లోని 10-15,000 నుంచి 1,50,000 దాకా మీ అమీర్పేట చంద్రబాబు సార్ మీకు ఇవి స్పాన్సర్ చేస్తున్నారు, అంటే చేసి చూపిస్తున్నారు మీకు వర్క్స్ ఇవి. ఇందులో మనకి 10 నుంచి 1,50,000 దాకా దొరుకుతాయి. అలాగే దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా దొరుకుతాయి అమ్మ. చీరకి ఒక్కొక్క అద్భుతమైన వర్క్ కనిపిస్తుంది. ఇలాగ ఎన్ని చీరలు చూస్తే అన్ని చీరలు అద్భుతమైన వర్క్ కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా కనిపిస్తాయి. ఈ చీర పేరు వచ్చి స్పెషల్గా మీకు చెప్పాలంటే ఇది నేచింది అయితే కంచిలోనమ్మా. దీని పేరు అయితే కంచిపట్టు. ఈ వర్క్కు మేము స్పెషల్గా పెట్టింది ఏంటంటే వైదిక డిజైన్. కంచిపట్టు శారీ మీద వైదిక డిజైన్ అంటారమ్మా దీన్ని. ఈ వైదిక డిజైన్ అంటే కామన్గా ఇవాళ రేపు తక్కువ కూడా చూపిస్తున్నాయి. అలా కాకుండా ఈ ఫ్లవర్ లుకింగ్ చూసారా ప్యూర్ దర్దోజీ, కర్దానా, కుందన్ అండ్ స్టోన్, సురాసిక్, డైమండ్, ఈ పిటాయ్ వర్క్ ఏదైతే ఉందమ్మా దీన్ని వైదిక అంటారు.
నార్మల్గా ఏంటంటే ప్రతి చీరకి కూడా పేర్లు పెట్టేస్తుంటారు. సో అలా పెట్టడం వేరు, ఇలా స్పెషల్గా చేయించిన దానికి పెట్టడం పేరు వేరు. ఇది మేము పెట్టిన పేరు వైదిక డిజైన్.